పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నాణ్యమైన ప్రార్థన. ప్రియులారా, అతిగా ప్రభావశీలమైన కొన్ని ప్రార్థనలు చిన్న ప్రార్థనలే. నిశ్శబ్దమై ఊరుకుండుము అని యేసు చెప్పారు. వెంటనే గాలి తరంగాలు ఆగిపోయాయి. మార్కు సువార్త 4వ అధ్యాయం 39 వచనం. లాజరు బయటికి రమ్ము అని యేసయ్య చెప్పారు. మృతుల నుండి లాజరు లేచాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 వచనాలు. అయితే మరోవైపు ఈనాడు అనేక సంఘాల్లో ప్రార్థనా సభల్లో నాణ్యమైన ప్రార్థన మీద కాకుండా ప్రార్థనా పరిమాణం మీద కొత్తగా దృష్టి పెడుతున్న పరిస్థితులు. ప్రియులారా, పొడగాటి ప్రార్థనలను యేసు ఎన్నడూ ప్రతిపాదించలేదు. ఆయన పొడుగాటి ప్రార్థన చేసిన సందర్భాలు కొన్ని మాత్రమే. అలాగని దేవునితో సహవాసం ప్రాముఖ్యం కాదని చెప్పడం లేదు. అది నిశ్చయముగా ప్రాముఖ్యమే. కానీ దేవునితో చేసే సహవాసములో పద్ధతిగా చేసే ప్రార్థన ఒక భాగం మాత్రమే. ప్రియులారా, మనతో మాట్లాడమని అనేక సార్లు ప్రభువును అడుగుతాం. కానీ ఆయన ముగింపులో ఒక్క మాట కూడా పలకలేరు. మాట్లాడేదంతా మనమే. ప్రార్థన, ధ్యానం అనే పదాలు కీర్తన 5వ సంకీర్తన 1-2 వచనాల్లో పర్యాయ పదాలుగా వాడబడ్డాయని గమనించడం ఆసక్తిదాయకం. ప్రియులారా, రోజంతా దేవుని విషయాల మీద నీ మనస్సును ఉంచడం ప్రార్థన అని అర్థం అనే సత్యాన్ని గమనించాలి. రోజంతా దేవుని విషయాల మీద మన మనస్సును ఉంచడం కూడా ప్రార్థన. ప్రియులారా, మౌనముగా ఉండి ఆయనే దేవుడని తెలుసుకోవలసిన సమయాలు కూడా ఉన్నాయి. 46వ సంకీర్తన 10వ వచనంలో చూస్తాం. ఇది కూడా ప్రార్థనే. దేవుని బిడ్డలారా, సుదీర్ఘముగా చేయడం కాదు కానీ నీ హృదయపూర్వక విశ్వాసంతో చేసే ప్రార్థన నాణ్యమైన ప్రార్థన అవుతుంది. ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి చెవుడు లేదని ఈరోజు మనం గ్రహించాలి. విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన దృష్టిని ఆకర్షించడానికి మళ్ళీ చెప్పనక్కర్లేదు. దేవుణ్ణి లేక మరొకరిని ఆకర్షించడానికి చేసే సాధనం ప్రార్థన కాదు. ఆయన వాక్యం ప్రకారం ఆయనతో సంభాషించండి. జవాబులను పొందుకోవడం మాత్రమే కాకుండా ఆయనలో కూడా ఎదుగుతాం. కనుక మనము దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా మనం చేసేటువంటి ప్రార్థన అది నాణ్యమైన ప్రార్థన. అట్టి ప్రార్థన అనుభవం ప్రతి ఒక్కరూ కలిగి ప్రార్థన ద్వారా మరిన్ని ఆశీర్వాదాలు మీరును మీ కుటుంబం పొందుకోవాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. నాణ్యమైన ప్రార్థన ఏమిటో మీరు మాకు జ్ఞాపకం చేశారు. హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మేము చేసే విజ్ఞాపన
మీతో సంభాషించటం. కనుక తండ్రి, ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడవు, ప్రార్థన ఆలకించు దేవుడవు తండ్రి, నీ స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాలం, ఈ ప్రాతకాలపు ఆరాధనలో, ధ్యానములో, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నాణ్యమైన ప్రార్థన అనుభవం కలిగి ఉండడానికి సహాయం చేయండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. పరీక్షలు రాయిచున్న బిడ్డలను దీవించి చక్కటి జ్ఞానాన్ని, వివేచన బిడ్డలకు అనుగ్రహించండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుకు దయచేయండి. అనుదినమే ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును కాక. ఆమేన్.